హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్ స్టేషన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రిలీజ్ చేశారు. సో ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. చాలా మంచి జాబ్ ఇది. అలాగే ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ అర్హులే. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, అలాగే శాలరీ ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మంచి నెంబర్. సో వేకెన్సీస్ కూడా చాలా ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 125 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 30 ఉన్నాయి, ఓబీసీ 72 వేకెన్సీ ఉన్నాయి, ఎస్సీ 55, ఎస్టీ 27. సో ఇలా ఓవరాల్గా 309 వేకెన్సీస్ ఉన్నాయి. సో దాని ప్రకారంగా మీరైతే కేటగిరీ ప్రకారంగా చూసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్. సో ఏదైనా డిగ్రీ విత్ సైన్స్, ఖచ్చితంగా దాంట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఉండి తీరాలి. సో బీఎస్సీ డిగ్రీలో 3 yearsలో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా సబ్జెక్ట్ అయితే ఉండి తీరాలి. లేదంటే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఇంజనీరింగ్ బీటెక్ చదివిన వాళ్ళు కానీ బీఈ చదివిన వాళ్ళు ఎవరైనా దీనికి అర్హులే. సో వీళ్ళకి కూడా ఏంటి అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ షుడ్ బి సబ్జెక్ట్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సెమిస్టర్స్ కరిక్యులం. సో ఏదో ఒక సెమిస్టర్లో ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే ఉండి తీరాల్సిందే అని చెప్తున్నారు. సో దట్ ద క్యాండిడేట్ షల్ హ్యావ్ మినిమమ్ ప్రొఫిషియన్సీ ఇన్ బోత్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ 10+2 స్టాండర్డ్. సో క్యాండిడేట్ ఏంటంటే కొంచెం మినిమం ప్రొఫిషియన్సీ అయితే, మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి, మాట్లాడగలగాలి, అలాగే ఇంగ్లీష్లో రాయగలగాలి. సో ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ద క్యాండిడేట్ షల్ హ్యావ్ పాస్డ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ 10th or 12th స్టాండర్డ్. సో ఖచ్చితంగా క్యాండిడేట్స్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అయితే 10th or 12th స్టాండర్డ్లో సబ్జెక్ట్లో అయితే పాస్ అయి ఉండాలి అని చెప్తున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి వీలుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నోట్ అని కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే పాస్ మార్క్స్ ఆర్ ఈక్వివలెంట్ ఆఫ్ ఫర్ బ్యాచిలర్స్ డిగ్రీ. సో సింపుల్గా మీరు పాస్ అయితే సరిపోతుంది, ఎలాంటి పర్సంటేజ్ కూడా అవసరం లేదు. సో అక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ మ్యాక్సిమం 27 years ఏజ్ ఉంటే సరిపోతుంది. సో దీంతోపాటు మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో 27 years, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years అయితే ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఉంది. సో 27 + 5 32 years అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అలాగే 27 + 3 30 years అయితే ఓబీసీ వాళ్ళకు ఉంటుంది. సో అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years, 27 + 10 37 years వరకు పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఉంటుంది. సో ఆ రకంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు April 25th అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి May 24th అయితే ఉంటుంది. సో ఈ మంత్ 25th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చక్కగా అప్లై చేసుకోవచ్చు మీరు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది, మీకు ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సో అది వచ్చేసి మీకు ఈ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు, www.aai.aero. సో ఈ వెబ్సైట్లో మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారనేది. సో అది దీనికి సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్టయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి E1 హోదాకు సంబంధించి శాలరీ అయితే 40,000 నుంచి 1,40,000 బేసిక్ పేనే ఉంటుంది. సో దీంతోపాటు మీకు అడిషనల్గా బేసిక్తో పాటు డిఎన్ఎస్ అలవెన్స్, పర్క్స్ 35% ఆఫ్ బేసిక్ పే, హెచ్ఆర్ఏ, అలాగే సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఎక్సెట్రా ఇవన్నీ కలుపుకొని మీకు ఓవరాల్గా అప్రాక్సిమేట్లీ 13 lakhs per annum. సో సంవత్సరానికి 13 లక్షల జీతం అయితే ఉంటుంది. అంటే మీకు నెలకు 1 lakh పైనే శాలరీ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా 1 lakh పైనే శాలరీ అనేది ఉంటుంది. సో మినిమం 1 lakh అయితే ఖచ్చితంగా ఉంటుంది శాలరీ. సో చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి జాబ్ కొడితే హ్యాపీగా లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు కొన్ని.
సో ఈ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీరు బిఫోర్ గోయింగ్ టు ద అప్లికేషన్ సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చదువుకోండి. ఎందుకంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్లో ఏదైనా మిస్ మ్యాచ్ అయితే ఏదైనా మిస్టేక్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వండి. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ in application form, provisionally eligible candidates shall be called for computer based test and admit cards shall be issued to them accordingly. Candidates will have to go regularly visit AAI website for link, check their registered emails for downloading the admit cards for computer based test. So ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండాలి మీకు. ఎందుకంటే ఎప్పుడు అడ్మిట్ కార్డ్స్ వస్తాయనేది, అలాగే మీ ఈమెయిల్స్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ their performance in computer based test, candidates will be shortlisted for application verification, voice test, psychoactive substances test, psychological assessment, physical medical examination, background verification. సో వన్స్ మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే రిటన్ టెస్ట్ ఉంటుందో ఆ రిటన్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను వెరిఫికేషన్కి పిలుస్తారు. వెరిఫికేషన్ అలాగే వాయిస్ టెస్ట్ ఉంటుంది, తర్వాత సైకోటిక్ సబ్స్టెన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. సో ఇవన్నీ ఈ టెస్ట్లు అయితే చేస్తారు మీకు. బట్ ఎగ్జామ్ మాత్రం ఒకే ఒక ఎగ్జామ్ మాత్రం ఉంటుంది అంతే. సో దట్ రూల్ నెంబర్స్ ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ డిక్లేర్డ్ ఆన్ ఏఏఐ వెబ్సైట్. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసి ఏఏఐ వెబ్సైట్లోనే ఉంటుంది. సో క్లియర్గా అందరూ చూసుకోవచ్చు ఎవరు సెలెక్ట్ అయ్యారు అనేది. అలాగే దాంతోపాటు ఏఐ వెబ్సైట్తో పాటు మీ ఈమెయిల్స్ కూడా చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీ ఈమెయిల్స్ కూడా కాల్ లెటర్స్ అనేవి రావచ్చు, అడ్మిట్ కార్డ్స్ కూడా రావచ్చు. కాబట్టి వెబ్సైట్తో పాటు మీ ఈమెయిల్స్ కూడా ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి. సో ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీరు వెరిఫికేషన్ టైంలో. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఒక 1-2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే అవి కూడా ఉపయోగపడతాయి ఖచ్చితంగా. సో అక్కడ మీకు అప్లికేషన్లో అలాగే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్లో ఎలాంటి మిస్ మ్యాచ్ అనేది ఉండకూడదు. రెండు డీటెయిల్స్ అయితే రెండింటిలో కూడా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉండాలి. ఒకవేళ ఏదైనా డిఫరెన్స్ ఉంటే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అలాగే మీకు అడిషనల్ టైం కూడా ఇవ్వరు. కాబట్టి సో అప్లై చేసేటప్పుడే సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని క్లియర్గా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, అటానమస్ బాడీ, పబ్లిక్ సెక్టర్లో కానీ వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు. సో ఇక్కడ హౌ టు అప్లై అని చూస్తే మీరు ఇక్కడ www.aaiaero అనే వెబ్సైట్ నుంచి దాంట్లో కెరియర్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ కెరియర్స్ అనే ట్యాబ్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అలాగే మీకు ఫోటోగ్రాఫ్ ఇమేజ్కి సంబంధించినటువంటి సైజ్ ఎంత ఉండాలి, సిగ్నేచర్కి సంబంధించిన ఇమేజ్ సైజ్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అవి చూస్తూ మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ అయితే ఉంది. సో ఇది కూడా ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే SC, ST, PWD క్యాండిడేట్స్, అప్రెంటిస్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ AAI ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. సో ఎవరైతే SC, ST, PWD క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే AAI అనే వెబ్సైట్లో ఈ సంస్థలో ఎవరైతే అప్రెంటిస్షిప్ 1 year చేశారో వాళ్ళకు కూడా ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళకు మాత్రం 1000 రూపీస్ ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. సో SC, ST, PWD అండ్ ఫీమేల్ AAI సంస్థలో ఎవరైతే అప్రెంటిస్ 1 year చేశారో వాళ్ళందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఇచ్చారు. ఒకసారి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ క్లియర్గా చదువుకొని ఆ తర్వాత మీరు అనేది అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మంచి వేకెన్సీస్ అని చెప్పొచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలాగే
ఆ, చాలా చక్కటి జీతం కూడా ఉంది కాబట్టి వన్స్ మీరు ఈ జాబ్ కనుక కొట్టితే లైఫ్ అనేది సెటిల్మెంట్ అవుతుంది. సో ఇలాంటి జాబ్స్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తుంటారు కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ వీడియో కనుక నచ్చినట్లుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.